మెయిన్గా పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం. సో ఈరాడ్లో కూడా అదే అంశం ఉంది. సో అందరు కూడా ఒక్కటిసారి షాక్ గురైనటువంటి అంశం ఇవాళ చూడంగానే చాలామంది యువకులకి, నిరుద్యోగ యువకులకు ఒక్కసారిగా అవతార దినోత్సవం నాడు శుభవార్త వింటాం. ₹1,00,000కు సంబంధించిన చెక్కులు వస్తాయి, లేదా 50,000కు సంబంధించిన చెక్కులు వస్తాయి. రాజీవ్ వికాసంలో లబ్ధివంతం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు వరకు అయితే అది బ్యాడ్ న్యూస్. లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా పడుతుందట. మరి ఎందుకు ఈ రాజీవ్ యువ వికాస వాయిదా పడడానికి గల కారణాలు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై సమీక్ష, 5వ మంత్రివర్గ సమావేశం. అందులో ఉద్యోగుల సమస్యలపైన కూడా చర్చ చేస్తామని చెప్పి. సో దాదాపుగా అంచనాకు మించి రాజీవ్ వికాస్ అప్లికేషన్లు వచ్చినాయి. అయితే దాంట్లోకి వెళ్ళి కొంతమందికి సరే 4 లక్షలు జూన్ 2 తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇస్తామన్నారు. అందరికి ఇస్తారు కావచ్చు అనుకున్నాం. తర్వాత ఒక 4-5 రోజుల ముందో 1 వీక్ ముందో 50,000 మొదటి విడతలో ₹1,00,000 వరకు మాత్రం ఇస్తామన్నారు. సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి దశల వారీగా అక్టోబర్ దాకా ఇస్తామని చెప్పి నిన్ననే వార్త నువ్వు ఆగుదాం. మనం అక్టోబర్ దాకా ఇస్తాం, దశల వారికి ఇస్తాం, నెలకు 1,500 కోట్లు రావాలని చెప్పి కావాలి రాజీవ్ వికాసం. కానీ నిన్ననే మనం వార్త చదువుకున్నాం. కానీ ఈ లోపల ఇది మరింత పకడ్బందీగా చేద్దాం, అనర్హులకు వస్తున్నాయి అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి అనే కారణాలతోటి ఈ రాజీవ్ యువ వికాసాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా కూడా కనబడుతోంది. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతనే అర్హుల జాబితాలను ప్రకటించాలి, మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి ఈ నెల 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని తాజాగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. సో ఇక మళ్ళీ వీళ్ళ నిర్ణయాల గురించి నేనేం మాట్లాడాలని అర్థమవుతలేదు. సో ఇట్లా జాప్యం జరిగిన కొద్ది యువకుల్లో ఆశలు అనేవి సన్నగిలుతాయి. ఈ రాజీవ్ యువ వికాసం మీరు ముందుగా ఇస్తామన్నారు, 4 లక్షలు పోయి 1,00,000కి వచ్చింది, 50,000 ఇస్తామన్నారు, ₹1,00,000 ఇస్తున్నారు. 50,000 మాత్రం జూన్ 2 తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా